హాయ్ అండి. 'బిగ్ బాస్' 8థ్ వీక్ ఎలిమినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆ ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో, రేపు సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇంక తక్కువ వారాలు ఉన్నాయి ఇంకా చూడడానికైతే. సో, నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషనే ఉండొచ్చు అనుకుంటా. సో, నాకు తెలిసిన సోర్స్ ప్రకారం ఓటింగ్ చాలా తక్కువ ఉన్నది మాధురి గారండి. నెక్స్ట్ రాము రాథోడ్, గౌరవ్ వీళ్ళు ముగ్గురు అయితే లీస్ట్‌లో ఉన్నారు. టాప్ లాస్ట్ నుంచి 3 ఉన్నారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళ ముగ్గురులో ఒకరైతే పక్కా అవుతారండి. సో, ఇద్దరైనా గాని చెప్పలేమనమాట. సో, నాకు తెలిసి ఒక్కరవుతారు, ఇద్దరవుతారనేది బిగ్ బాస్ డెసిషన్ అనమాట. సో, మెయిన్ ఇంకో విషయం ఏంటంటే మన తనుజ ఉంది కదా! తను దగ్గర అయితే సేవ్ చేసేది ఒక ఉందండి. సో, పవరు. సో, అది ఎవరిని సేవ్ చేస్తదని కూడా రేపు ఇంకా ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి అది వాడుతుందా లేదా? లేకపోతే అది రేపు ఎలిమినేషన్‌లో అది యూజ్ చేయొచ్చా లేదా? తన ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎప్పుడు వాడుతదో తన ఇష్టం అది. బట్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురైతే లిస్ట్‌లో ఉన్నారండి. మాధురి గాని, రాము రాథోడ్ లేకపోతే గౌరవ్ అనమాట. ఈ ముగ్గురులో అయితే పక్కా ఒకరండి. ఇద్దరైనా అవ్వచ్చు. అదనేది బిగ్ బాస్ డెసిషన్ అనమాట. సో, చూడాలింకా. సో, మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే ఇమ్ము దగ్గర కూడా ఇంకోటుందండి పవర్ సేవ్ చేసేది. అది కూడా వాడొచ్చు. మేబీ అది రేపు వాడొచ్చో లేదో తెలీదు. సో, ఏదేమైనా గాని తనుజ, ఇమ్ము చేతిలో అయితే ఉందండి ఎవరిని సేవ్ చేయాలనేది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరిని సేవ్ చేయొద్దు అనుకుంటే అది వాడకపోవచ్చు. వీళ్ళ ముగ్గురులో అయితే నాకు తెలిసి లీస్ట్ ఓటింగ్ అయితే మాధురికి అయితే ఉందండి. సో, రాము రాథోడ్ వీళ్ళిద్దరిలో అయితే నాకు తెలిసి ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సో, మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.